హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీ డిఎస్సి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని కనుక మీరు పరిశీలన చేస్తే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర వచ్చిన అప్డేట్ అయితే ఏంటంటే ఇనిషియల్ కీ అనే మనకు అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఎస్టర్డే ఎవరైతే ఎగ్జామ్ అయితే రాసారో వీరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ముందుగా ఇక్కడ మనకు ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఇనిషియల్ కీ మాత్రమే అందుబాటులో ఉంది. క్వశ్చన్ పేపర్ లేకుండా ఇనిషియల్ కీ పెట్టుకొని ఏం చేస్తారని చెప్పి మీరు అడగండి. సో ఖచ్చితంగా మనకు ఆ యొక్క క్వశ్చన్ పేపర్ కూడా అప్డేట్ అయితే ఇస్తారు. ఒక్కొక్కసారి మనకు అప్డేట్స్ అనేవి లేట్ అవుతూ ఉంటాయి. ఓకే, వెబ్సైట్లో చాలా మార్పులు అనేది చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఆ యొక్క అప్డేట్ని అయితే మీరు మరొకసారి వచ్చినప్పుడు మళ్ళీ మీకు అందిస్తాను. ముందుగా అయితే మనకు చూస్తే ఇనిషియల్ కీ అయితే అందుబాటులోకి అయితే తేవడం జరిగింది. సో దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే ఎగ్జామ్ రాసిన మరుసటి రోజే మనకు ఇనిషియల్ కీస్ అయితే అందుబాటులోకి అయితే వచ్చేస్తాయని చెప్పి మనకు అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో ఖచ్చితంగా మనకు రెస్పాన్స్ షీట్ కానీ లేదంటే క్వశ్చన్ పేపర్ను కూడా వీరు అందుబాటులోకి అయితే తేవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ రాసిన వెంటనే మనకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఇనిషియల్ కీ అనేది ఎప్పుడు వస్తుంది అనేది దానిపైన. అండ్ అంతేకాకుండా ఎగ్జామ్ రాసినప్పుడు కూడా చాలామందికి అయితే మార్క్స్ అనేవి కనిపిస్తున్నాయని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఓకే, మరికొంతమంది అయితే ఈ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ఆ యొక్క మార్క్స్ అని చూసుకోలేదని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఫైనల్ మార్క్స్ అయితే కావు. ఓకే, సో మళ్ళీ కీస్లో కనుక ఏమైనా మిస్టేక్స్ కనుక వచ్చినట్లయితే లేకపోతే చేంజెస్ కనుక జరిగినట్లయితే వాటిలో కూడా మార్పులు అయితే వస్తాయి. ఈ విధంగా మనకు స్కాలర్షిప్ మ్యాథ్స్ సంబంధించి బయాలజికల్ సైన్స్ సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ అయితే రాస్తారో వారికి సంబంధించిన ఇనిషియల్ కీ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఉండడం జరిగింది. సో మనకు క్వశ్చన్ పేపర్ కూడా వచ్చిన తర్వాత అప్పుడు క్వశ్చన్ పేపర్ని ఈ యొక్క ఆన్సర్స్ని కూడా మనం చూసుకొని తర్వాత ఏమైనా సరే చేంజెస్ కాకుంటే మనం కంప్లీట్ ఇచ్చి తర్వాత ఈ యొక్క కీస్ని మనం చేంజెస్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు వచ్చిన మార్కులు కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఖచ్చితంగా మరిన్ని అప్డేట్ వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా మీరు ఖచ్చితంగా పొందుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.